పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనము చదువుకుందాము. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ఈ మాటలు యేసు ప్రభువుల వారు తన శిష్యులతో తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం సందర్భం అంతటిని కూడా చదివినట్లయితే యేసు ప్రభువుల వారు 4000 మందికి ఆహారం పెట్టిన సందర్భం ఇది. అయితే ఇంతకు ముందే 6వ అధ్యాయంలో మార్కు సువార్తలోనే ఇంకొక సందర్భం కూడా జరిగింది. అక్కడ 5000 మందికి యేసు ప్రభువుల వారు ఆహారంను అనుగ్రహించారు. యేసు ప్రభువుల వారు ఎక్కడికి వెళ్ళినా తరచుగా జన సమూహములు ఆయనను వెంబడించిన సందర్భాలు మనం చాలా చూస్తాము. ఇక్కడ కూడా జన సమూహములు ఆయనను వెంబడించినారు. ఆయనతో మరి 3 రోజులు ఉన్నారు. ఇప్పుడు వారికి తినడానికి ఏమీ లేదు అని, వారి మీద నేను కనికరపడుతున్నాను అని యేసు ప్రభువుల వారు తన శిష్యులతో తెలియజేస్తున్నారు. అయితే 5000 మందికి ఆహారం పెట్టిన సందర్భము, ఈ సందర్భము దాదాపు ఒక్కలాగానే మనకు కనపడుతుంది. ఆహారము కదా ఆయన అనుగ్రహించింది అని. కానీ దానికి దీనికి మధ్యలో మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని వ్యత్యాసాలు ఖచ్చితంగా మనం చూడగలము. అక్కడ ఆ ప్రాంతము మరి కపెర్నహూము చుట్టుపక్కల లేదా బెత్సైదాకు దగ్గరలో ఆ సంఘటన జరిగింది. అక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా దాదాపుగా అందరూ యూదులే. తర్వాత శిష్యులే, వారు ఒక్క దినమే ఉన్నారు, ఉదయం నుంచి సాయంకాలం వరకు యేసు ప్రభువుల వారితో. అక్కడ శిష్యుల యొక్క కన్సర్న్ మనం చూస్తాము. వారు మరి చీకటి అవుతున్నది, ఇక్కడ వారు ఆహారం కొనుక్కోవడానికి కూడా చాలా దూరం వెళ్ళాలి, వారిని పంపించవా అని యేసు ప్రభువుల వారిని అప్రోచ్ అయినట్టుగా మనం చూడగలము. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మనము చూస్తున్నటువంటి ఈ లేఖన భాగంలో మన ధ్యాన వచనంలో చూసినట్లయితే వీరు యూదులు మరియు అన్యులతో కలిసినటువంటి మిక్స్డ్ గ్రూప్ గా మనం చూడగలము. ఇది దెకపోలి ప్రాంతంలో జరిగింది. యేసయ్య మరి ఇక్కడ ఆయన తన యొక్క కన్సర్న్ చూపుతున్నాడు, తన శిష్యులను అడుగుతున్నాడు. వీరు 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు, తినడానికి ఏమి లేదు, నేను వారి పైన కనికరపడుతున్నానని యేసయ్య శిష్యులకు చెప్తున్నాడు. వారు కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో యేసయ్యతో 2 రాత్రులు 3 పగళ్ళు ఉండి ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు ఎంతగానో శ్రద్ధగా యేసయ్య మాటలు విన్నట్టుగా చూస్తున్నాము. ఇక్కడ కనికరపడుతున్నాను అనే మాటను చూసినట్లయితే యేసు ప్రభువుల వారు వీరి పట్ల, ఈ జన సమూహము పట్ల భౌతికంగా వాళ్ళ అవసరతలు తీర్చుట విషయంలో కనికరం చూపుతున్నాడు. వారి ఆత్మల పట్ల కూడా తన కనికరమును చూపుతున్నాడు. అందుకే ఎంతో శ్రద్ధతో మరి 3 దినములు దేవుని రాజ్య సువార్తను వారికి ప్రకటించాడు. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా వారి ఆత్మలు రక్షింపబడాలి అని వారి పట్ల ఎంతో ఆప్యాయంగా ప్రేమతో ప్రకటించాడు. భౌతికంగా కూడా అనేక మంది శరీర బలహీనతలతో వచ్చినటువంటి వారందరినీ స్వస్థపరిచాడు. మరియు వారి యొక్క భౌతిక ఆకలిని కూడా తీర్చడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఇక్కడ 3 రోజులు అన్నప్పుడు మరి ఆ 3 రోజులు ఎంతో యేసు ప్రభువుల వారితో వారు సన్నిహితంగా వెలిగి ఉంటారు. వారి కష్ట సుఖాలు చెప్పుకొని ఉంటారు, వారి ఇబ్బందులు పంచుకొని ఉంటారు. మరి ఆ 3 రోజులు కూడా వారు తెచ్చుకొని ఉంటారు. కొంత ఆహారము, ఏవో చిన్న చిన్న స్నాక్స్ అయినా తెచ్చుకొని ఉంటారు. వారి వెంబడి అన్నీ అయిపోయి ఉంటాయి. అక్కడ ఉండటానికి ఒక ఇల్లు లేదు, అరణ్యంలో ఏమీ దొరకదు. ఉండటానికి ఇల్లు లేదు, పడుకోవడానికి పడకలు లేవు, మరి తెచ్చుకోవడానికి భోజన సౌకర్యాలు లేవు, తినటానికి ఆహారం లేదు. అయినప్పటికీ కూడా మరి ప్రజలందరూ ఎవరు కూడా మాకు ఆకలేస్తుందని చెప్పినటువంటి దాఖలాలు మనకేం కనపడలేదు. కానీ యేసయ్య ఎంత కరుణగల దేవుడు, ఎంత జాలిగల దేవుడు అంటే మన ఆకలిని మనం అడగకున్నా కూడా అర్థం చేసుకున్నటువంటి మంచి దేవుడు, మంచి ఆత్ముడు. ఆయన మంచి ఆప్తునిలాగా, ఆప్యాయత కలిగిన దేవునిలాగా, మంచి ఆత్మీయుడు. ఆయన ఎంతో ప్రేమ గల దేవుడు.
మరి ఇక్కడ ఎంతో అద్భుతాన్ని జరిగించిన దేవుడుగా ఉన్నాడు. మన జీవితాలలో కూడా చాలా సార్లు మనం కొన్నిసార్లు అడిగి పొందుకుంటాం, కొన్నిసార్లు మరి అడగకున్నా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు, మన హృదయాంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు కనుక ఆయన మన హృదయ లోతుల్లో ఉన్నటువంటి అవసరతలను, కోరికలను, వాంఛలను ఎరిగినటువంటి దేవుడు. అందుకే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని కీర్తనకారుడు తన యొక్క కీర్తనలో ప్రస్తావించాడు దేవుని యొక్క వాక్యము. మరి ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారలారా, మనము కూడా యేసు ప్రభువుల వారితో ఎప్పుడు కూడా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రజలైతే మరి 3 రోజులు వారు నా యొద్ద ఉన్నారు అని యేసు ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు. మనం 3 రోజులే కాదు, మనం ఈ భూమి మీద జీవించినంత కాలం, లేదా యేసు ప్రభువుల వారు మధ్యాకాశానికి వచ్చేంత వరకు మనం ఆయనతో సన్నిహితంగానే ఉండాలి, ఆయనతోనే ఉండాలి. ఆయన సన్నిధిలో ఎంతో గొప్ప ఆదరణ, ఆశీర్వాదం ఉన్నది. ఈ ప్రజలు ఆయనతోనే ఉన్నారు. మేము ఆయనతోనే ఉన్నామని వాళ్ళు చెప్పటలేదు, యేసయ్యే తెలియజేస్తున్నారు. మరి మనము ఈ ఉదయకాల సమయంలో ఎవరితో ఉంటున్నాము అనేది ప్రశ్నించుకుందాము. మనము ఎవరితో ఉన్నా కూడా మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. యేసయ్య సన్నిధిలో మనం ఉంటే, యేసయ్యతో ఉంటే, యేసయ్య యొక్క సహవాసంలో ఉంటే మనకు స్వస్థతలు లభిస్తాయి, మనకు ఆశీర్వాదం లభిస్తుంది. మన అవసరతలు ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు, మనకు దీవెనలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మన ప్రతి పరిస్థితిలో మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు, నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ జన సమూహాలు 3 రోజులే ఉన్నారు, కానీ మనమైతే ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలోనే మనం జీవించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, జన సమూహముల మీద జాలిపడ్డావు, కనికరం చూపినావు, వారి ఆకలిని తీర్చావు. అయ్యా నీకు స్తోత్రములు. భౌతికంగా స్వస్థతలు ఇచ్చావు, ఆకలిని తీర్చావు, ఆత్మీయ దాహమును కూడా తీర్చారు నీ యొక్క రాజ్య వార్తను ప్రకటించడం ద్వారా. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి యొక్క ప్రతి అవసరత కూడా మీరు తీర్చండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ అక్కరలో ఉన్నారు, ఏ అవసరతలో ఉన్నారు, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు కనుక వారికి కూడా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.